కల్తీ లిక్కర్ అన్నది ప్రభుత్వానికి ఒక పెద్ద షాకింగ్ పరిణామమే. సొంత పార్టీ వాళ్ళే చేయడం. సరే దాన్ని తమ పత్రికల ద్వారా, తమ టీవీల ద్వారా, తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎదురోళ్ళ మీదకు తోసేస్తా కాలక్షేపం చేయొచ్చు. కానీ పబ్లిక్ అర్థమవుతుందని వాళ్ళకి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. నకిలీ మద్యాన్ని అడ్డుకునేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ని తీసుకొచ్చారట. దీంతో మద్యం సీసా మీద ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేస్తే దాని హీల్ కోడు, బ్రాండ్ పేరు, సీసా పరిమాణం, బ్యాచ్ ఐడి, ఎంఆర్పి, తయారు చేసిన సంస్థ పేరు, తయారీ తేదీ, ఏ డిపో నుంచి రవాణా అయింది, ఏ దుకాణంలో అమ్మాలి తదితర సమగ్ర వివరాలు క్షణాలు వస్తాయట. వినియోగదారు ఈ సమాచారం సీసా మీద ముద్రించి ఉన్న అన్ని వివరాలతో సరిపోల్చుకుంటే చాలా అసలైన మద్యమో లేక నకిలీదో సులువుగా గుర్తించవచ్చు. చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇప్పుడు ఈ కల్తీ మద్యం కూడా చదువుకున్నోడు తాగట్లా, బెల్ట్ షాపుల్లో తాగుతున్నాడు, పర్మిట్ రూముల్లో తాగుతున్నాడు. అక్కడికి చదువుకున్నోడు కాదు వెళ్ళేది. ఒక ఆటో వాళ్ళు, ఒక కూలి, ఇలాంటి వాళ్ళు ఈ స్కాన్ చేసి ఇదంతా కనిపెట్టగలుగుతారా? అది కనిపెట్టాల్సింది ప్రభుత్వం తరపున ప్రత్యేక బృందాలు క్రాస్ చెక్ చేయాల్సింది. అసలు కల్తీ లెక్కరికి సంబంధించి పట్టుబడి ఇన్ని రోజులైనా షాపులు తనిఖీ చేయకపోవడం ఏంటి, మనం బెల్ట్ షాపులు పట్టుకోకపోవడం ఏంటి, మనం అది కదా ఆలోచించాల్సింది.